నేత్రద్వారాలను ఏర్పాటు చేయడమే రహస్య ఎజెండాగా 2008లో పెద్ద సదస్సుని నిర్వహించింది టీటీడీ. ఎందరో పండితులు, మేధావులు, మాజీ అధికారులు పాల్గొన్నారు. ఆగమ పండితులకు వ్యతిరేకంగా ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదని చివరికి సదస్సులో తేల్చేశారు. అప్పటికి ఈ అంశం ముగిసినప్పటికీ దీని పుణ్యమా అని ఆగమ శాస్త్రంలో ఇతరుల జోక్యం ఎక్కువైంది. శ్రీవారి ఆలయానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను పరిశీలించేందుకు 7 సభ్యులతో కూడిన ఆగమ పండితులు సలహా మండలిని ఏర్పాటు చేసింది టీటీడీ. ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, సుందరవదన భట్టాచార్యులు, దేశికాచార్యులు, జగన్నాథాచార్యులు, వెంకటకృష్ణ భట్టర్, శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు మండలి సభ్యులుగా నియమించింది. వీరిలో చివరి 3 చనిపోవడంతో ఆ స్థానాల్ని ఇప్పటికీ ఖాళీగానే ఉంచింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో ఏ చిన్న మార్పులు చేర్పులు చేయాలన్నా వీరి అనుమతి తప్పనిసరి. గతంలో వీరి అనుమతితోనే శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న 1000 కాళ్ల మండపాన్ని తొలగించింది. ఈ కమిటీ అభ్యంతరం చెప్పడంతో శ్రీవారి ఆలయంలో నేత్రద్వారాల ఏర్పాటు, బంగారు వాకిలి లోపల ఎక్స్లేటర్ విధానం ఏర్పాట్లపై వెనక్కి తగ్గింది టీటీడీ. ఇక తిరుమలలో రోప్వే ఏర్పాటు, హెలీప్యాడ్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు వచ్చినా ఆగమ పండితుల అభ్యంతరంతో ముందడుగు వేయలేదు టీటీడీ. శ్రీవారి ఆలయ విమాన ప్రాకారంపై బ్రహ్మాది దేవతలు సంచరించడంతో దానిపై ఎలాంటి విమాన సంచారం ఉండకూడదని తేల్చి చెప్పారు ఆగమ పండితులు. తిరుమలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రోప్వే ఏర్పాటు ప్రతిపాదనలను వీరు తోసిపుచ్చారు. వీఐపీల సౌకర్యార్థం తిరుమలలో నిర్మించ తలపెట్టిన హెలీప్యాడ్ నిర్మాణం కూడా అటకెక్కింది. ఈ అంశాలపై ఆగమ పండితులు చేసిన సూచనల్ని టీటీడీ ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లింది. ఆగమ పండితుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని తిరుమల కొండపై విమాన రాకపోకలు కుదరదని 2008లోనే ఏవియేషన్ శాస్ ప్రకటన చేసింది. విమానాల రాకపోకలపై వివాదం కొనసాగుతుండగానే నెల రోజుల వ్యవధిలో శ్రీవారి ఆలయంపై నుంచి 2 విమానాలు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఇది దేశానికి, రాష్ట్రానికి అపచారమంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆగమ పండితులు. శ్రీవారు వైకుంఠం నుంచి భూలోకానికి అవతరించినప్పుడు 3 అంతస్తుల దివ్య విమానంలో వైకుంఠం నుంచి అవతరించినట్లు స్వామి పుష్కరిణికి దక్షిణ నైరుతిలో దిగి విశ్వకర్మ నిర్మించిన 1000 స్తంభాల దేవాలయంలో ప్రవేశించినట్టు ఈ దివ్యమైన దృశ్యాన్ని దర్శించి తరించడానికి బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దిక్పాలకులు వారి వారి లోకాల నుంచి వారి వారి విమానాల్లో వేయించేసినట్టుగా కూడా మనకు వరాహ పురాణంలో చెప్పబడింది. ఈ క్షేత్రమంతా సంచరిస్తూ విమానం మీద నుంచి స్వామివారి యొక్క దేవాలయాన్ని, స్వామివారి దర్శనార్థం వచ్చే స్వామివారికి ప్రియమైన భక్తులను రక్షిస్తూ ఉంటారనేది ఆగమ శాస్త్రం. ఇటువంటి దివ్యమైన పురుషుల యొక్క సంచారం వల్ల స్వామివారి యొక్క విమానం మీద మానవులు ప్రయాణం చేసే లోహ విహంగాలు, విమానాలు సంచరించకూడదనేది ఆగమ శాస్త్రం. ఓవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే ఆగమ శాస్త్ర పద్ధతిపై కొందరు పీఠాధిపతులు తమకు తోచిన రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. శ్రీవారి గర్భాలయం మినహా ఇతర ప్రదేశాల్లో విమాన రాకపోకలు సాగించడంలో తప్పేమీ లేదన్నారు కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వర భారతీ స్వామి. ఆగమ శాస్త్రాన్ని ధిక్కరిస్తూ కొందరు పీఠాధిపతులు చేస్తున్న వ్యాఖ్యలతో వివాదం ముదురుతోంది. యాదృశ్చికమే అయినా వీరంతా శైవులు కావడంతో మరో వివాదం తెరపైకి వచ్చింది. శైవులు వైష్ణవ సంప్రదాయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.